విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్యను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి. అదానీ గంగవరం పోర్టులో ఏప్రిల్ 12న నిర్వాసిత కార్మికులు చేపట్టిన సమ్మె నెల రోజుల పైగా కొనసాగుతుంది. దీని ఫలితంగా స్టీల్ ప్లాంట్కు పోర్టు నుంచి బొగ్గు, లైమ్ స్టోన్ సరఫరా నిలిచిపోయింది. ఎక్కడెక్కడి నుంచో 600 కోట్లు అప్పులు తెచ్చి ఆస్ట్రేలియా, అమెరికా దేశాల నుంచి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కోకింగ్ కోల్ తెప్పించుకుంటే అది పోర్టులో చిక్కుకుపోయింది. స్టీల్ ప్లాంట్కి నష్టం జరగకుండా బొగ్గు పంపాలనుకుంటే అదానికి నిమిషాలపై పని. కానీ కార్మికుల సమ్మెను సాకుగా చూపించి ప్రయోజనం పొందాలని ప్రయత్నించడం వల్ల చర్చలు కూడా సవ్యంగా నిర్వహించడం లేదు. స్టీల్ అధికారుల సంఘం హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చినా వాటిని పట్టించుకోవడం లేదు. సమస్యను దీర్ఘకాలం పాటు సాగదీసి స్టీల్ ప్లాంట్ను నష్టాల్లో ముంచేయడానికి అన్ని శక్తులు తెర వెనుక నుంచి పనిచేస్తున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ సమక్షంలో చర్చలు నిర్వహించాలని కార్మిక సంఘాలు కోరుతూ ఉంటే దానికి చొరవ చూపట్లేదు. ఎన్నికల విధుల్లో ఉన్నందున కలెక్టరు, కమిషనరు ఈ సమస్యను పట్టించుకోలేదంటే కొంతవరకు ఉక్కు కార్మిక సంఘాలు విశ్వసించాయి. ఇప్పుడు అన్ని రకాల పని ఒత్తిళ్లు తగ్గిపోయినా జిల్లా అధికారులు ప్లాంట్ సమస్య పరిష్కారానికి ముందుకు రాకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భారీగా పడిపోయిన ఉత్పత్తి. స్టీల్ ప్లాంట్లో నెలకు 2,500 కోట్ల విలువైన ఉత్పత్తులు తయారవుతాయి. రోజుకు సగటున 20,000 టన్నుల స్టీల్ తయారు చేస్తారు. బొగ్గు, ఇతర ముడి పదార్థాలు అందుబాటులో లేకపోవడం వల్ల గత ఏప్రిల్ నెలలో భారీగా తగ్గిపోయింది. భారీగా నష్టం కూడా వాటిల్లుతుంది. 1,250 కోట్ల విలువైన స్టీల్ని తయారు చేశారు. వివిధ వర్గాల నుంచి 800 కోట్ల వరకు అడ్వాన్సులు తీసుకోవడంతో వారంతా 70% పైగా ఉత్పత్తులు తీసుకుపోయారు. స్టీల్ నిల్వలు కూడా పడిపోయాయి. మే నెలకు వచ్చేసరికి ఉత్పత్తి మరీ తగ్గిపోయింది. ఈ నెల 14వ తేదీ నాటికి 70,000 టన్నులు మాత్రం ఉత్పత్తి చేశారు. వాస్తవానికి 1,000 కోట్ల రూపాయల పైగా విలువైన ఉత్పత్తులు తయారు చేయవలసి ఉండగా కేవలం 370 కోట్ల విలువైన ఉత్పత్తులు మాత్రమే తయారయ్యాయి. అదానీ పోర్టు కారణంగా స్టీల్ ప్లాంట్కి 1,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీనికి బాధ్యత వహిస్తూ నష్టపరిహారం ఇవ్వాల్సి ఉన్నా అది తనకు వర్తించదంటూ మెజ్యూర్ నోటీస్ జారీ చేసింది. ప్రకృతి కారణంగా జరిగే నష్టాలకు వర్తించే మెజ్యూర్ను ఈ సమ్మెకు ఆపాదిస్తూ తాము నష్టపరిహారం ఇవ్వమని అదానీ పోర్టు మొండికేసింది. జీతాలు లేవు, విద్యుత్ బిల్లు లేవు, సరైన ఉత్పత్తి, అమ్మకాలు లేకపోవడంతో ఏప్రిల్ నెల జీతాలు ఇప్పటివరకు ఇవ్వలేకపోయింది. ఉద్యోగులు, కార్మికులు అందరికీ కలిపి నెలకి 84 కోట్ల వరకు జీతాలుగా ఇవ్వాల్సి ఉంటుంది. గత నెలలో కూడా చేతిలో నగదు నిల్వ లేకపోవడంతో 2 వాయిదాల్లో జీతాలు చెల్లించింది. ఈ నెల 15వ తేదీ వచ్చినా సరే రూపాయి కూడా ఉద్యోగులకు ఇవ్వలేదు. ఇది ఇలా ఉంటే విద్యుత్ బిల్లుల భారం పెరిగిపోయింది. మార్చి నెలకు సంబంధించిన బిల్లు డిమాండ్ ఛార్జీలు కలిపి 68.43 కోట్ల బకాయి ఉందని, 2 రోజుల్లో చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తామంటూ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ నోటీస్ జారీ చేసింది. తక్షణమే కలెక్టరు, పోలీస్ కమిషనర్ కల్పించుకొని కార్మికులతో చర్చలు ఏర్పాటు చేసి స్టీల్ ప్లాంట్కు బొగ్గు, లైమ్ స్టోన్ అందించే దిశగా చర్యలు చేపట్టాలని కార్మిక ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ.